వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన వారి యొక్క కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిది మోసకరమైనటువంటి ఒక అవయవం మనలో ఉంది, అది నాలుక. ఆ నాలుక గనక సాధుపరచబడగలిగితే, నాలుక గనక నీ ఆధీనములో నీ అదుపులో ఉంటే, ఆ నాలుక గనక దేవుని ఆధీనంలోకి వెళితే ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఉందో, ఆ ఆశీర్వాదానికంటే ముందు నాలుక ద్వారా పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. దేవునికి మహిమ చెల్లించడు గట్టిగా. నాలుక కోసం మనం మాట్లాడుతుంటే, ఈ నాలుకనంట ఇచ్చకములాడుతుంది. నాలుక ఒక ప్రమాదకరమైనటువంటి గొయ్యిలా కనబడుతుంది. ఎందుకంటే నీ జీవితాన్ని ముందుకు కొనసాగింప చేసేది, అనగా నిన్ను ముందుకు నడిపించేది కూడా ఒక విధంగా నాలుకే. ఆ నాలుక ద్వారా వచ్చినటువంటి మాటలే. ఆ నాలుక నుండి అబద్ధములు మాట్లాడవచ్చు, ఆ యొక్క నాలుక ద్వారా ఇచ్చకములు పలకవచ్చు, ఆ నాలుక ద్వారా బూతులు మాట్లాడవచ్చు, ఆ నాలుక ద్వారా ఇతరులను మోసం చేయొచ్చు, ఆ నాలుక ద్వారా డాంబికాన్ని ప్రదర్శించవచ్చు, ఆ నాలుక ద్వారా గొలియాతు వదరుతున్నట్టుగా వదరొచ్చు, ఆ నాలుక ద్వారా ఏదైనా చేయొచ్చు. ఆ నాలుక కళ్ళల్లాడు నాలుకగా, ఇచ్చకములాడు నాలుకగా కనబడతా ఉంది. ఇచ్చకములాడు నాలుకనంటే దాని అర్థాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోగలిగితే, అనవసరమైనటువంటి అంశాలను నీవు నీ నాలుక ద్వారా పలకడం, అనవసరమైన నీకు కాని దాన్ని పట్టి నీ నాలుక ద్వారా మాట్లాడడం. కొంతమంది అంటారు కదా, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు అంటారు కదా. కొంతమందికి అది పొండదు, మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇచ్చకములు మాట్లాడేటటువంటి వారిగా ఉంటారు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఒకే నీటి ఊట నుండి తీయని నీరు లేదా మంచి నీరు, చేదు నీరు వస్తుందా? అయితే మీకు ఇవ్వబడింది ఒకటే నాలుక. మీరు అద్భుతంగా మీరు ఆలోచన చేయగలిగితే, కళ్ళు రెండు ఇవ్వబడ్డాయి, చెవులు రెండు ఇవ్వబడ్డాయి, చేతులు రెండు ఇవ్వబడ్డాయి, కాళ్ళు రెండు ఇవ్వబడ్డాయి, కానీ నాలుక ఒకటే ఇవ్వబడింది. కానీ ఒకే నాలుక ఎన్ని రకాలుగా మారుతుందో చూడండి. నిజం పలుకుతుంది, అబద్ధం పలుకుతుంది, మోసం పలుకుతుంది, అలాగే సత్యం పలుకుతుంది. చూడండి, నాలుక అగ్నియే అంటాడు. స్తోత్రం చెల్లించండి గట్టిగా. ఆ నాలుక ద్వారా నీకు కానటువంటి అంశాలను, నీకు పట్టనటువంటి అంశాలను, అనవసరంగా ఇతరులను నిందించేటటువంటి, ఇచ్చకములాడేటటువంటి అంశాలను పలకకపోవడం నీకు మేలు. ఎందుకంటే కీడును చేసేవాడు అపవాది సంబంధి, మేలు చేసేవాడు దేవుని సంబంధి. నీ నాలుక ద్వారా నువ్వు ప్రార్థన అనేటటువంటి మేలు చేస్తున్నావు, నీ నాలుక ద్వారా విజ్ఞాపన అనేటటువంటి మేలు చేస్తున్నావు, నీ నాలుక ద్వారా ఆరాధన అనేటటువంటి మేలు చేస్తున్నావు, నీ నాలుక ద్వారా దేవుణ్ణి కొనియాడుతున్నావు. నువ్వు సార్వభౌమత్వం కలిగిన వాడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు, పరిశుద్ధుడవని ఈ నాలుక ద్వారా అద్భుతమైన మేలుకరమైన సంగతులు పలుకుతున్నావు. మరలా అదే నాలుక ద్వారా ఇచ్చకములు మాట్లాడడం. హల్లెలూయా. అది మనకు తగనటువంటి ఒక అంశం. కానీ అపవాది చేసేటటువంటి పని ఏంటో తెలుసా? మీకు ఎప్పుడన్నా చూసినారా మీరు పాము నాలుకను చూసినారా? పాముకి ఆ లాస్ట్లో ఎట్లుంటాయి నాలుకలు చెప్పండి. అపవాది ఎవరిలో దూరిందంట? సర్పము యుక్తి గలదని, కుయుక్తి గలదని ఎరిగి ఆ అపవాది మొట్టమొదటి ఎవరిలో దూరింది? ఇచ్చకములాడడం ప్రారంభించింది. ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఏదైనా నిన్ను తినొద్దని నీ దేవుడు చెప్పినాడు, తెలుసు, చెప్పినాడు కదా. చెప్పినాడా? నీవు తిను దినమున నిశ్చయముగా చావవు. ఎన్ని నాలుకలు దానికి చెప్పండి? విశ్వాసి కూడా 2 నాలుకలు కలిగి ఉంటున్నాడు.
మందిరంలో ఒక నాలుక, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ప్రభువా నా బాధలలో తోడుకున్నావు, ఎబినేజరే, ఎల్రోయి, నీవు లేకుండా నేను లేను. ఒక నాలుక. బయటికి వెళ్ళిన తర్వాత మరొక నాలుక. హల్లెలూయా చెప్పండి అందరూ, అర్థమైన వాళ్ళంతా. పైకి వెళ్ళిన తర్వాత ఏంటి? మరొక నాలుక. ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక నాలుక, మరొక దగ్గరికి వెళ్తే మీరు చెప్పండి, ప్రార్థన దేవుడు వినాలంటే ఏమి సరి చేయబడాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా ఎక్కువగా వాడేదేంటి? మనం చేతులు ఎత్తామంటే 2 నిమిషాలు ఎత్తాం, కళ్ళతో పనే లేదు. ఎక్కువ ఏం పని చేస్తుంటుంది? నాలుక. ఇప్పుడు చెప్పండి, ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటిగా శుద్ధీకరించబడాల్సింది, సరిచేయబడాల్సింది, అదుపులో పెట్టుకోవాల్సింది ఏంటి? నాలుక. కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి, 57వ అధ్యాయం 4వ వచనం. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ఏంటంట? వారి నాలుక వాడిగల కత్తి. అబ్షాలోము దావీదును తరుముతున్నాడు. అబ్షాలోము దావీదును తరుముతా ఉంటే ఒక పనికి మాలిన వాడు వచ్చి దావీదును వెంబడిస్తూ శపిస్తున్నాడు. ఎట్లా? దావీదును వెంబడిస్తూ శపిస్తున్నాడు. యెష్షయి కుమారుడా దావీదా, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు చేసిన కార్యాలను బట్టి దేవుడు నిన్ను నశింపజేస్తాడు అని దుమ్మెత్తి పోస్తున్నాడు ఆయన పైన. పక్కకున్నటువంటి సైన్యాధిపతి అంటాడు, దావీదు, అయ్యా నా ఏలినవాడ రాజా, ఒక్క మాట మాత్రం సెలవీయు, విన్ని నల్లిని నలిపినట్టు నలిపేస్తాను. దావీదు అంటాడు, వాడు శపించుటకు లేదా వాడు వదరుటకు దేవుడు వానికి అనుమతించినాడు. ఎవరు అనుమతించారంట? దేవుడు వానికి అనుమతించినాడు. ఈ నాలుక, రెండవ నాలుక ఎలాంటి నాలుకో తెలుసా? వాడిగల కత్తి. ఏ కత్తి అంట? వాడిగల కత్తి. అది హృదయాన్ని గాయపరుస్తుంది, మనస్సును గాయపరుస్తుంది. ఆ కత్తి అనేటటువంటి నాలుక ద్వారా కొంతమంది తల్లిదండ్రుల మనస్సును గాయపరుస్తారు, సహోదరుల మనసులను గాయపరుస్తారు, ఇరుగు పొరుగు వారి యొక్క మనసులను గాయపరుస్తారు. కొంతమంది అంటుంటారు కదా, వారు ఆ మాట అన్నారండి, నా మనసులో ఉంది, పోతనే లేదు. ఎందులో ఉంది ఆ మాట? ఇప్పుడు మనసులో. అందుకన్నాడు వాడిగల కత్తి. హల్లెలూయా. కత్తి పోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో తీసుకొని వెళ్ళేవాళ్ళు కలరు. మొట్టమొదటిగానేమో ఇచ్చకములాడే నాలుకను నీవు జాగ్రత్తగా చూసుకొని ఆ నాలుక ద్వారా ఇచ్చకములాడుకోకుండా జాగ్రత్త పడాలి. రెండవదిగా ఆ నాలుక ద్వారా వాడిగల కత్తి లాంటి మాటలు మాట్లాడడం ఆపేయాలి. లేదండి, ఎందుకు మాట్లాడకూడదు? వాక్యం సెలవిచ్చింది కదా, వాక్యం 2 అంచులు గల ఖడ్గమై ఎటువంటి మూలుగులలో దూరుచు కార్యం చేస్తుందన్నది కదా. నేను కూడా మాట్లాడితే నా మాట కూడా వాళ్ళలో పనిచేస్తుంది. నీ మాట పనిచేస్తే ఏమొస్తుంది? దేవుని వాక్యం పనిచేస్తే అంతా జరుగుతుంది. కొంతమంది వాళ్ళ యొక్క సొంత ప్రయోజనం కొరకై మాట్లాడి, స్వార్థం కొరకై మాట్లాడుకొని కార్యాలు చేస్తుంటారు. కానీ దేవుని వాక్యానికి వారు చోటివ్వరు. దేవునికి హల్లెలూయా చెప్పండి, ఒకసారి స్తోత్రం చెప్పండి అందరు చెప్పండి మరలా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కువగా సాధుపరచుకొనగలిగినటువంటి అవయవం ఏది? ఆ సాధుపరచుకొనవలసినటువంటి అత్యవసరమైన అవయవం ఏది? నాలుక. అత్యద్భుతంగా సాధుపరచుకొనగలగాలి, సాధుపరచుకోవలసినటువంటి అవయవం నాలుక. చూడండి 73వ కీర్తన, కీర్తనల గ్రంథం 73వ కీర్తన 9వ వచనం చూడండి. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయను. ఇది ఎవరి కోసం రాయబడి ఉంటుంది? మంచి మాట అంటే ఉపవాసం చేసే వాళ్ళ కోసమే. కన్నులేమో మూసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ పరలోక రాజ్యాన్ని చూడాలని చెప్పి ఒక వాంఛ, కోరిక. కానీ నాలుకతో ప్రార్థన చేసేదంట భూసంచారమే. ఎక్కడ చేస్తుందంట నాలుక? భూసంచారం చేస్తాను. చెప్పండి ఒకసారి, ఏం సంచారం చేస్తుంది మీకు తెలుసా? నాలుక కోల్కత్తాలో ఒక్కటిసారి ఇప్పుడు ఉండగలుగుతుంది, నెక్స్ట్ మినిట్లో ఢిల్లీలో ఉండగలుగుతుంది. నాలుక అమెరికాలో ఉండగలుగుతుంది. ఏమన్నా ఖర్చు అయిద్దా? నాలుక ద్వారా పలకడం చాలా ఈజీయే. నాలుక ద్వారా ఉచిత సలహాలు ఇవ్వడం చాలా
ఈజీయే. నాలుక ద్వారా ఇతరులకు ఆ మాటలు చెప్పడం చాలా ఈజీయే. అవి ఆచరణలో పెట్టడం, అద్భుతంగా కాపాడుకోవలసినటువంటి అవయం ఏదో తెలుసా? నాలుక. చెప్పండి గట్టిగా. అందుకంటాడు, భూతులైనను సరసోక్తులైనను నీ నోటి గుండా రాకూడదు. ఆశీర్వాద వచనమే నీ నోటి నుంచి రావాలి కానీ శాపవచనం రాకూడదు. కీడుకు ప్రతి కీడు నీ నోటి నుంచి రాకూడదు. నీ నోటి నుంచి ఏం రావాలంట? ఆశీర్వాదపు వచనం. చెప్పండి, ఏం రావాలి? గట్టిగా చెప్పండి. కొంతమంది సరసోక్తులు మాట్లాడతారు. చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తుంటాను. ఏం మాట్లాడతారు? సరసోక్తులు, డబల్ మీనింగ్ డైలాగ్, బూత్ మాటలు. మళ్ళీ ఆ మాటలు మాట్లాడితే తెగ నవ్వొచ్చేస్తుంది కొంతమందికి. అవును, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు నేలకు స్పందిస్తుంది. హృదయంలో వ్యభిచారపు తలంపులుంటే పరిశుద్ధత గురించి నాలుకెట్ట మాట్లాడుద్ది? హృదయములో ఇతరుల కొరకు పొంచి ఉండాలని చెప్పి ఆలోచన చేస్తే నాలుక సత్యము గురించి ఎట్ట మాట్లాడుద్ది? హృదయం అంతా అబద్ధములు నిండుంటే నాలుక సత్యం ఎట్లా పలకద్ది? నీ హృదయంలో కల్మషము, యథార్థత లేని మనసు, ఇతరుల కొరకు పొంచుండే మనసు, ఇబ్బందికరమైన మనస్సును నీ హృదయంలో కలిగి ఉండి నీ నోటి ద్వారా వచ్చి పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడు అంటే దాని ద్వారా ప్రయోజనం ఏంటి? కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక వారిని దీవించుడి అంటాడు ప్రభు. ప్రాచీన కాల స్వభావంలో ఉన్నప్పుడు నీ నోటి కదుపు లేదు, నీ నాలుక కదుపు లేదు, నీ మనస్సు కదుపు లేదు. ఐగుప్తు స్వభావములో రక్షణ పొందక ముందు, బాప్తిజం పొందక మునుపు, ప్రభు బలలో చెయ్యి వేయక మునుపు, నీవు లోకానుసారంగా ఉన్నప్పుడు నీ నాలుకకు అదుపు లేదు. మరలా నువ్వు బాప్తిజం పొంది, రక్షణ పొంది, మరలా నువ్వు ప్రభు బలలో చెయ్యి వేస్తూ ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తున్నప్పుడు కూడా నాలుకకు అదుపు లేకపోతే నువ్వు విశ్వాసి గట్ల పిలువబడతావు. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిందంతా నష్టముతో పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాడు. అపోస్తలుడైన పౌలు మాట్లాడగలిగితే అవతలను మాట్లాడడానికి వీలే లేదు. అంత అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. ఆయన మాట్లాడడం మొదలు పెడితే రాజైనా వినాల్సిందే, ఆయన మాట్లాడడం మొదలు పెడితే ప్రధానైనా వినాల్సిందే. కింది తీసి పైన పెడతాడు, పైన తీసి కింద పెడతాడు, అక్కడ తీసి ఇక్కడ పెడతాడు. ఎక్కడి నుంచి ఆయన మాట నెగ్గాలి అనేటటువంటి స్థితిలో ఉంటాడు. ఎప్పుడు? పూర్వము సౌలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు అంటాడు ప్రభులోకి వచ్చిన తర్వాత, క్రీస్తు నిమిత్తము నాకు కలిగినదంత నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. స్తోత్రం కలుగును గాక. చేతులెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా నాలుకను ఎట్లా సాధుపరుచుకొని ఆయన ఆధీనంలో పెట్టుకున్నాడో 2 ఉదాహరణలు చెప్పి ముందుకు తీసుకెళ్తాను. బోధకుడా, నీవు కైసరుకు పన్ను చెల్లించవా? ఒక నాణ్యం తీసుకొచ్చి నాణ్యం తీసి చూపించండి అంటాడు. ఆ నాణ్యం మీద ఎవరి అచ్చుంది, ఎవరి బొమ్మ ఉంది? కైసరు బొమ్మ ఉంది. ఇప్పుడు దేవునికి చెల్లించాలా లేకపోతే రాజుకు చెల్లించాలా? రాజుకు చెల్లిస్తేనేమో ఈయన కూడా మానవులలో ఒక మానవుడు అనుకుంటారు వాళ్ళు. దేవునికి చెల్లిస్తే రాజును ధిక్కరించాడు, ఈయన తీసుకెళ్లి చెరసాల్లో వేస్తారు. ఆయన అంటాడు, ఆ నాణ్యం మీద ఎవరి ముద్ర ఉంది, ఎవరి అచ్చుందంటే కైసరుది ఉంది. అయితే కైసరుది కైసరికి ఇవ్వండి, దేవుంది దేవునికి ఇవ్వండి. స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. అద్భుతంగా సాధుపరచుకునేటటువంటి నాలుకది, ఆయన ఆధీనంలో జయించి మనకు విజయాన్ని చూపించినటువంటి నాలుకది. మరొక చోట అంటారు, నువ్వు మనుష్య కుమారుడవా, నువ్వు దేవుని కుమారుడవా, రాబోయే మెస్సయ్యవా నువ్వేనా అంటే నీవన్నట్టే. కొంతమంది గుణగడం స్టార్ట్ చేస్తే ఎవరికి వినబడదు, వాళ్ళిద్దరే గునుగుతారు. వాళ్ళు గుణగడం స్టార్ట్ చేస్తే పక్కోళ్ళు కూడా తెలియదు. గునిగి 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 ఎముకలు కుల్లి కుల్లి చచ్చిపోతారు వాళ్ళు. ఎప్పుడు గునుగుడే, ఎప్పుడు సనుగుడే, ఎప్పుడు అసూయ పడడమే, ఎప్పుడు మస్తరపడడమే. నాలుక భూసంచారం చేస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మన నాలుక సాధుపరచబడాలి. ఆమె చెప్పండి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. మరి నాలుక ద్వారా ఏమి అద్భుతమైనటువంటి ఆరోగ్యం, అద్భుతమైనటువంటి లాభం ఉందో కూడా బైబిల్ గ్రంథంలో తెలియజేస్తాడు. అంతకన్నా ముందుకు ఈ మాట చదివి ముందుకెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. వారి గొంతుక తెరచిన
సమాధి తమ నాలుకలతో ఏం చేస్తారంట వాళ్ళు? మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నుండా శపించుటయు పగయు ఉన్నది. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తురు. ఇది ఎంత భయంకరమైన మాట చూడండి. ఇది ఈ అంశం విశ్వాసికి తగ్గుతుందంటారా? మారు మనసు పొందిన వారికి తగ్గుతుందంటారా? అక్కడ స్పష్టంగా అన్నాడు నాలుకతో వాళ్ళు మోసం చేస్తారు. వారి గొంతుక తెరచిన సమాధి. పైకి బాగా కనిపిస్తుంది కానీ లోపల జితేంద్రత్వంతోనూ దోపుతోనూ నిండి ఉన్నటువంటి స్థితి. అది తెరచిన సమాధి అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా చనిపోయిన వారుగా మాట్లాడతారు. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే అని ప్రభు చెప్పాడు కదా. మృతతుల్యమైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలో మాట్లాడతారు వాళ్ళు. నాలుకతో మోసము చేస్తారు. ఎట చేస్తారంట? నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద ఏ విషయం ఉందంట? అందరు చెప్పండి, ఏ విషయం అంట? అందుకే నేను మొట్టమొదటి చెప్పాను, అపవాది ఎందులో దూరింది? సర్పములో. సర్పంకి ఎన్ని నాలుకలు ఉంటాయి? ఈ వాళ్ళ పెదవుల కింద ఏముంటుందంట? వాళ్ళ విషయం కాదు, సర్ప విషయం కంటే డేంజర్. స్తోత్రం చెప్పండి గట్టిగా, మళ్ళీ గట్టిగా చెప్పండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి పెదవుల కింద ఏముందంట? విషము చిమ్మడమే. ఎల్లప్పుడూ పక్క వాళ్ళ మీద విషం చిమ్మడమే, బాగా బ్రతుకుతున్న వాళ్ళ మీద విషం చిమ్మడమే, మంచిగా డ్రెస్ వేసుకుంటే విషం చిమ్మడమే, బాగా ఇల్లు కట్టుకుంటే విషం చిమ్మడమే, మంచి ఒక వాహనాన్ని కొనుక్కుంటే విషం చిమ్మడమే. ఇంకొంతమంది మందిరానికి వస్తే కూడా విషం చిమ్ముతూ ఉంటారు. అబ్బో పరిశుద్ధురాలు అయిపోయింది రోయ్, పరిశుద్ధుడు అయిపోయినాడు, ఈయనకే ఉంది, ఇక చర్చ ఎవరికి లేదు, వస్తున్నాడు బైబిల్ పట్టుకొని. వాళ్ళ పెదవుల కింద ఏముందంట? సర్ప. చెప్పండి ఇప్పుడు, మేలు చేసే నాలుకనా కీడు చేసే నాలుకది? స్తోత్రం కలుగును గాక. అలాంటి నాలుకలు విశ్వాసులలో కూడా ఉన్నాయి. దాన్నే అన్నాడు థియోత్రెఫే, వాడు మమ్మల్ని చేర్చుకొనక, సంఘంలో చేర్చుకున్న వారు చేర్చుకొనివ్వక వాడు వదరుబోతు వలె మాట్లాడుతున్నాడు. వానికి ఏం నాలుకుంది? సర్ప విషయము కలిగిన నాలుకుంది. స్తోత్రం కలుగును గాక. అయితే మరి నాలుకని ఎలా వాడాలి? నువ్వు ఎలా వాడాలంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. అసలు నాలుకని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా ఉపయోగించాలి, ప్రభువుకు మహిమకరంగా నీ నాలుక ఎట్లా తయారవ్వాలి అని చెప్పి ఆలోచన చేస్తే 15వ అధ్యాయం 4వ వచనం. సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికమైనటువంటి నాలుక ఏ వృక్షం అంట? అందరి తలపైకి ఎత్తి హల్లు చెప్పండి ఒకసారి. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. ఏ వృక్షం అంటే చెప్పండి ఒకసారి, ఆ మాట చెప్పండి నాతో గట్టిగా చెప్పండి. మీకు అందరికి బాగా తెలుసు కదా, ఆ ఏదెను తోటలో మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం ఒకటి ఉంది. రెండో వృక్షం ఏంటి మీకు ఎవరికైనా తెలుసా? రెండో వృక్షం ఏంటి? జీవ వృక్షం ఉంది. ఈ మంచి చెడులు తెలివినిచ్చేటటువంటి వృక్షం ఫలం తిన్న తర్వాతనంట దేవుడు ఆ జీవవృక్ష ఫలాన్ని మరుగు చేసినాడు. కానీ ఇక్కడ అంటున్నాడు సాత్వికమైన నాలుక జీవవృక్షము. అందుకే మొట్టమొదటి ఆరంభంలో చెప్పినాడు, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టు. నాలుక అగ్ని. చెప్పండి మాట, నాలుక. కాలిఫోర్నియాలో అద్భుతమైనటువంటి నగరాలను, హాలీవుడ్ హీరోయిన్లు ఉన్నటువంటి నగరం అంతా ఒక 24 గంటల్లో ఏమైపోయింది? కారు తగలబడి దాని రూపురేఖలు మారిపోయినాయి. ఎందుకో తెలుసా? ఆ కాలిఫోర్నియాలో హాలీవుడ్ డైరెక్టర్స్, హాలీవుడ్ హీరోయిన్లు, అబ్బో స్టార్స్ అందరు కూడా ఒక మంచి మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఎగ్జిట్ పోల్ పెట్టినారు. మమ్మీ గొప్పదా, డాడీ గొప్పవాడా? మీకు అర్థమైందా? టీచర్ గొప్పదా, డాక్టర్ గొప్పవాడా? పెట్టుకో, పర్వాలేదు. ఇప్పుడు ఏం పెట్టినాడు తెలుసా?
దేవుని గురించి పోల్ పెట్టినాడు. మీకు అర్థమైందా? లోకం గొప్పదా? లోకంలో ఉన్నటువంటి పాపమునకు దేవునికి పోలిక పెట్టి ఎగ్జిట్ పోల్ పెడితే దేవునికి 0 వచ్చింది. అక్కడ యాంకర్ మాట్లాడుతూ దేవుని దూషిస్తూ మాట్లాడింది నాలుకతో. మీకు చెప్పనివ్వండి, మీరు వార్తల్లోకి వెళ్ళి చదివిన, యూట్యూబ్లో వెళ్ళి కొట్టి చూసినా కూడా మీకు కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడిన నాలుక ద్వారా మాట్లాడిన మాట అందంగా సుందరంగా వాళ్ళందరూ కట్టుకుని నిర్మించుకున్నటువంటి ద గ్రేట్ కాలిఫోర్నియా, సిరులు కురిపించి కట్టబడినటువంటి కాలిఫోర్నియా అగ్ని చేత కాలిపోయింది. జస్ట్ 7 డేస్లో, 1 వీక్లో. సాత్వికమైన నాలుక జీవ వృక్షము. మరి నీ నాలుక, నీ పెదవులు ఎలా ఉన్నాయి? మరి నీ నాలుక, నీ పెదవులు కాచుకుంటున్నావా? జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు నాకు పాత్రుడు కాడు, వాడు పరలోక రాజ్యంలో చేరడు. తండ్రి చిత్తము జరిగించువాడే. ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు. ఆయన యొక్క కాడిని ఎత్తుకొని నడవాలి. నా పెదవులు నా ఇష్టం, నా నాలుక నా ఇష్టం, నా ఆలోచన నా ఇష్టం అని బ్రతకడానికి లేదు. నువ్వు క్రీస్తులోకి వచ్చావు, క్రీస్తులో మారు మనసు పొందావు, క్రీస్తు రక్తము చేత కడగబడ్డావు. ఇక నీలో జీవించున్నది క్రీస్తే జీవించాలి. హల్లెలూయా. నీ ద్వారా క్రీస్తుకు మహిమ రావాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను చాలాసార్లు అనేక చోట్ల గమనిస్తుంది ఏంటి తెలుసా? ఎవ్వరు కూడా మంచి గురించి మాట్లాడరు, ఎవ్వరు కూడా సక్సెస్ గురించి మాట్లాడరు. అందరు కూడా అపజయం కొరకు, ఓటమి కొరకు, ఎంతసేపు ప్రతివాని యొక్క తప్పులెత్తి పట్టి చూపించడానికే మాట్లాడతారు తప్ప ఆరోగ్యకరమైనటువంటి పెదవులుగా, ఆరోగ్యకరమైన నాలుకగా చాలామందికి ఉండదు. మా ఊరా సార్, మా ఊరు ఎప్పటి నుంచి అంతే, మా ఊళ్ళ సార్ వాళ్ళు అంతే సార్, వాళ్ళు మారరు. ఏ ఊరికి వెళ్ళి చూడు అందరూ అదే మాట. మరి ఎవరు బాగుంటారు భూమి మీద? నీతిమంతుడు లేడు ఒక్కడును, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తాన్ని చిందించినాడు. క్రీస్తు యేసు ప్రభువారిని అనుసరిస్తున్న మనము నీతిమంతులుగా తీర్చబడుట కొరకై వెళ్తున్నాం. లోకమంతా చెడ్డది. లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం ఉంది, మోసం ఉంది. లోకములో అపవిత్రత ఉంది. ఆ చీకటి మనుషులందరినీ కమ్మి ఉంది. ఆ చీకటిలో నుంచి బయటికి రావాలి. నువ్వు జీవము కలిగినటువంటి దేవుని వెలుగులోకి రావాలి. ఒక మాట అర్థం చెప్పండి. ఆఫ్రికాకి వెళ్ళినామనుకో, ఒక 6 నెలలు ఉంటే ఎట్లా కనబడతారు వాళ్ళు మనకి? ఇంత వేస్ట్ కలిగిన నా దేశం బాగుండంటాం. మన దేశంలో వచ్చి 6 నెలలు ఉంటే ఏ మనసులు నాయన చుట్టూరా. పాకిస్తాన్కి వెళ్తే నేను విన్నాను కానీ ఇప్పుడు చూస్తున్నాను వీళ్ళని అనిపిస్తుంది. పక్క కర్ణాటక వెళ్తే మా వాళ్ళు నయం, వీళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. హల్లెలూయా. మీకు అర్థమైందన్నమాట. సాత్వికమైన నాలుక జీవ వృక్షము. పెదవుల వలన నువ్వు ఫలాన్ని అనుభవించాలంటే జాగ్రత్తగా నీ పెదవులను కాపాడుకోవాలి. ఇవన్నీ విషయాలు మీకు చెప్పడానికి గల కారణం 63వ కీర్తన 3వ వచనం చూడండి. పెదవుల గురించి శ్రేష్టమైనటువంటి ఒక లాభదాయకమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆత్మీయ జీవితం ఉంది. ఆ మాటను కూడా చదువుదాం. 63వ కీర్తన 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించుచున్నవి. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి మాట. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అందరు బిగ్గరగా. స్తోత్రం కలుగును గాక. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. పెదవులు ఏం చేస్తాయంట? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. కానీ ఆ పెదవుల ద్వారా మోసము, ఆ బుద్ధిహీనుల పెదవులు ఉండకూడదు. పెదవుల ద్వారా వచ్చేటటువంటి ప్రతిఫలం ప్రాణమునకు ఉరిని తెచ్చిపెడుతుంది. ప్రార్థించేటటువంటి వారిగా ఉన్నాం మనం, గోజాడేటటువంటి వారిగా ఉన్నాం, స్తుతించేటటువంటి వారిగా ఉన్నాం. ప్రభు చెంత పరిశుద్ధులుగా తీర్చబడ్డ కొరకై, ప్రభు యొక్క ఒక జనాంగముగా తీర్చబడ్డ కొరకై ముందుకెళ్తున్నటువంటి మన జీవితంలో పెదవులు, నాలుక జాగ్రత్తగా కాపాడుకోవాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ పక్కనే 71వ కీర్తన చూడండి. 71వ కీర్తన 23వ వచనం.
71వ కీర్తన 23వ వచనం. ఆయనను ఎక్కడ చదివినామమ్మా? 23 చదువు. నేను నిన్ను కీర్తించున్నప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను. హల్లెలూయా. ఎంత ఆరోగ్యకరమైన పెదవులో చూడవి. నేను నిన్ను కీర్తించున్నప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. ఎవరిని ఉత్సాహధ్వని చేస్తుంది? దేవాది దేవుణ్ణి నా పెదవులు ఉత్సాహధ్వని చేస్తున్నాయి. మనుషులను పొగడాలంటే మామూలు పొగడను మనం. వాళ్ళని చెట్టెక్కించాలంటే పెద్ద విషయం కాదు మనకి. ఎక్కడో నిటారు అటక్కడ కూర్చోబెడతాం. నీవే లేకపోతే నీ అంత మంచి మనసులు లేరు. ఎక్కడికి? ఆ చిటారు ఆ చెట్లోకి ఎక్కిస్తాం వాళ్ళు. కానీ ఇక్కడ అంటున్నాడు స్పష్టంగా 23వ వచనంలో, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులు నీవు విమోచించిన నా ప్రాణమును గురించి ఉత్సాహధ్వని చేస్తాయి. హల్లెలూయా. చేతులది గట్టిగా చెప్పండి అందరి బిగ్గర హల్లెలూయా. 119వ కీర్తన 171వ వచనం చదవండి. లాస్ట్ పెద్ద కీర్తన బైబిల్ గ్రంథంలో, పెద్ద అధ్యాయం చదవండి. 119వ కీర్తన 171వ వచనం చూడండి అందరూ. 119వ కీర్తన 171వ వచనం. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. హల్లెలూయా. ఏం ఉచ్చరిస్తాయంట పెదవులు? దేవుని స్తోత్రమును. ఆయన బోధిస్తాడు, ఆయన బోధ విని మన యొక్క పెదవులు ఆయనను స్తోత్రిస్తాయి, ఉచ్చరిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 2 విషయాలు జాగ్రత్తగా కాపాడుకోండి. ఇంతకాలం ఎంత వృధాగా నీ నాలుకను, ఎంత వృధాగా నీ పెదవులను వాడినావో, ఎన్ని అబద్ధములకో, ఎన్ని కీడుల కొరకో, ఎన్ని మోసాల కొరకో నాలుకను పెదవులను వాడుంటావు. కానీ ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఈరోజు, నువ్వు ప్రార్థించేటటువంటి నీ నాలుక, నీ పెదవులు సాత్వికమైనవిగా మారాలి. అందులో కుటిలత ఉండకూడదు, అందులో మోసము ఉండకూడదు, అందులో అబద్ధములు ఉండకూడదు, ఇతరుల కీడు చేసే అంశాలు ఉండకూడదు, కత్తిపోటు వలె నీ నాలుక ఉండకూడదు, కుటుంబాలను నిప్పెట్టేటటువంటి నాలుకగా ఉండకూడదు, కుటుంబ సభ్యుల మధ్యలో నిప్పేసేటటువంటి వ్యక్తులుగా నీ నాలుకని ఉండకూడదు. సాత్వికమైన నాలుక జీవవృక్షము. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏ నాలుక? సాత్వికమైన నాలుక జీవవృక్షము. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను స్తుతించును. పెదవులు, నాలుక భద్రముగా నువ్వు కాపాడుకొని ప్రభు కొరకు సాక్షిగా నిలబడదువుగాక.